భారతీయ పరిపాలనా వ్యవస్థలో ఎన్నో రంగాలున్నాయి. అందులో పెద్ద పాలనా రంగం రవాణా రంగం, అందులో రైలు మార్గ రంగం. ఆ వ్యవస్థకు రైల్వే బోర్డు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. రైల్వే పరిపాలనా బోర్డుకు చైర్మన్ను నియమించడం కేంద్ర నియమాల వ్యవహారాల కమిటీ. ఆమోదముద్ర వేసిన వారికి రైల్వే బోర్డు చైర్మన్గా నియమించడం పరిపాలనలో జరుగుతుంటుంది. 47వ రైల్వే బోర్డు చైర్మన్గా సీఈఓగా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ అధికారి మెకానికల్ ఇంజనీర్ అయినటువంటి సతీష్ కుమార్ను నియమించిన కేంద్ర ప్రభుత్వం. సిబ్బంది వ్యవహారాల మరియు శిక్షణా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 2024 సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఆగస్టు 31, 2025 సంవత్సరం వరకు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నటువంటి పరిస్థితి సతీష్ కుమార్కు ఉంటుంది. సతీష్ కుమార్ సర్వీస్ ట్రాక్ రికార్డు ప్రకారంగా 1988 మార్చి నెలలో రైల్వేలో చేరి ఎన్నో పదవులు నిర్వహించినటువంటి పరిస్థితి. ఎన్నో అనుభవాలతో పాటు ఎంతో అభివృద్ధి దిశగా తీసుకుపోయినటువంటి చరిత్ర అతనికి ఉన్నది. 34 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న అనంతరం ఉత్తర మధ్య రైల్వే జోన్ ప్రయాగ్రాజ్ జీఎంగా ప్రస్తుతం పనిచేస్తూ సెప్టెంబర్ 1, 2024 రైల్వే బోర్డు చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టనున్న మొదటి దళిత అధికారిగా చరిత్ర పుటల్లోకి చేరినట్లుగా తెలుస్తుంది.